హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీల్ బాక్స్. ఈరోజు మనం మీల్ బాక్స్లో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొత్తిమీరలో విటమిన్ ఏ, ఈ, సి, కే ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. హార్ట్ అటాక్స్ని కూడా రాకుండా చేస్తుంది. పక్షవాతం రాకుండా నివారించడానికి కొత్తిమీర చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో ఫైబర్ శాతం కూడా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్‌కి బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా ఒక జార్ తీసుకొని అందులో ఇందాక మనం తీసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, మీకు ఎంత కారం ఇష్టం అవుతుందో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కొత్తిమీరని రోజు మనం డైలీ తీసుకోవడం వల్ల బ్లడ్‌లో ఉన్న చిక్కగా ఉన్న శాతాన్ని తగ్గించి అది పల్చగా చేస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. కొత్తిమీరని ఏదో ఒక రకంగా డైలీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక తీసుకున్న వాటితో పాటు కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టి ఇవి జస్ట్ పోపు వేసుకోవడానికి అనుగుణంగా 1 టేబుల్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసి అది కూడా వేగాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అండి. కచ్చాపచ్చాగా ఉన్నా సరిపోతుంది. అది వేసి ఎక్కువగా దీన్ని వేయించకూడదండి. అందులో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. కొత్తిమీర మనం రాగా అయినా తీసుకోవచ్చు. ఇలా చట్నీలాగా చేసుకొనైనా తీసుకోవచ్చు. మనం రసం, పప్పు, సాంబార్ ఏది చేసినా అందులో కొత్తిమీర ఎక్కువగా ఏసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసంగా నేను దొండకాయలు తీసుకొని అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి మీకు ఏ దొండకాయలు దొరికితే అవి తీసుకోవచ్చండి. ఇవి చారలుగా ఉండే దొండకాయలు. వాటిని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. చట్నీ బాగా టేస్ట్‌గా ఉండాలంటే మొత్తం పచ్చివే కాకుండా కొంచెం పండు కూడా వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు మనం వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేసుకున్నాక ఇది హీట్ ఎక్కనిచ్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఇవి దొండకాయ ముక్కలకి సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. మళ్ళీ మూత తీసి ఒకసారి మంచిగా అంతా కలుపుకొని అందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ఇది మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మరి కాసేపు మగ్గనిచ్చి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారనిద్దాము. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక మనం వేయించి పెట్టుకొని చల్లార్చుకున్న దొండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందామండి. దీంట్లో వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కొంచెంగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, మీకు ఎంత తింటారో చూసుకొని సాల్ట్ వేసుకోండి. దీన్ని మరీ పేస్ట్‌లా కాకుండా మిక్సీ ఆపుకుంటూ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మనం పోపు వేసుకుందామండి. ఇందాక మనం వేయించుకున్న ఆ బాండల్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం పోపు వేసుకుందామండి. ఆయిల్‌ని హీట్ ఎక్కనిచ్చాక మినపప్పు,
కొంచెం జీలకర్ర, కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేస్తున్నాను. మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి వేసి ఇందులో కొంచెం అవి అన్నీ వేగేలాగా కొంచెం వేయించుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి కలుపుకుందామండి. ఇంగువ వేస్తే చట్నీలకి మంచి టేస్ట్ వస్తుంది. అట్లాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇది వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆపేసి దించుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకుందామండి. దానికి గాను 4 కట్టల గోంగూరని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. నేనైతే 25 ఎండుమిర్చి తీసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఇవి మెంతులు, జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుందాము. అవి తీసి పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకుందామండి. ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర మగ్గనియడానికి మొత్తం గోంగూర అంతా వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి అప్పుడప్పుడు మనం ఇలా కదుపుతూ ఉన్నామంటే మెత్తగా గోంగూర అంతా ఉడికిపోయి మెత్తగా అవుతుందండి. ఇలా మెత్తగా అయ్యే వరకు మనం దాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయింది. దాన్ని పక్కన పెట్టుకొని ఇందాక మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసిన దాన్ని మిక్సీ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అందులో ఎండుమిర్చి కూడా వేసి తగినంత ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. గోంగూర కానీ ఉడకకపోతే అది కూడా కొంచెం మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పామంటే మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని గోంగూర మిశ్రమంలో వేసి మొత్తం ఆ కారం పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆయిల్ చూసుకొని తగ్గిందంటే కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి కొంచెం జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసి వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూను ఇంగువ కూడా వేసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. పోపు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నిల్వ ఉండాలి కదా పచ్చడి. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక గోంగూర మిశ్రమంలోకి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మా అమ్మగారి చేతి వంట అండి. ఇది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.